హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జీకేస్ ట్రావెలైజర్. నా పేరు కిషోర్ గుమ్మడి. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది నేను ఏ ప్లేస్ గురించి చెప్పబోతున్నాను అనేది. సో అదే స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇది మనకి హైదరాబాద్ నుంచి 100 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇది మీకు యాదగిరిగుట్ట వెళ్ళే వేలోనే ఉంటుంది. సో మీరు స్వర్ణగిరితో పాటు యాదగిరిగుట్ట కూడా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. రెండు కలిపి ప్లాన్ చేసుకోవచ్చు. సో మీకు ప్రజెంట్ అయితే ఈ వీడియోలో నేను స్వర్ణగిరి ఒకటే చూపిస్తాను. దీనికి నేనైతే ఈవినింగ్ టైంలో వెళ్ళాను. సో నా సజెషన్ అయితే మీరు ఈవినింగ్ 5 కల్లా అక్కడికి రీచ్ అయ్యేటట్టు ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే మీకు దర్శనం చేసుకొని బయటకు వచ్చేటప్పటికి కొంచెం చీకటి పడుతుంది. సో చీకటి పడితే మీకు అక్కడ లైటింగ్స్ అవి కూడా చాలా బాగుంటుంది. నేను కార్తీక మాసం టైంలో వెళ్ళాను. అక్కడ దీపాలు అవి చాలా బాగా పెట్టారు. మీరు ముందు చూసి ఉంటారు కదా, స్వర్ణగిరి అని చెప్పి దీపాలతో పెట్టారు. అది బాగా పెట్టారు అక్కడ మాత్రం, అది బాగుంది. అండ్ వెహికల్ ట్రాన్స్పోర్టేషన్ వైజ్ చూసుకుంటే నేను ఓన్ వెహికల్లోనే వెళ్ళాను. నా సజెషన్ కూడా ఓన్ వెహికల్లో వెళ్ళడమే బెటర్. ఎందుకంటే మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళ్తే ఇక్కడ బస్సెస్ అయితే రిక్వెస్ట్ స్టాప్ అనేది ఒకటి ఉంది, బట్ అక్కడ నుంచి మీకు లోపలికి నడవాలి. అదే ఓన్ వెహికల్ అయితే మీకు అక్కడ పార్కింగ్ ఉంటుంది, లోపల చాలా పెద్ద పార్కింగ్ ఉంది టెంపుల్ దాకా. సో అక్కడ పార్క్ చేసుకొని వెళ్ళడానికి ఈజీ అవుతుంది. ఇప్పుడు మ్యాప్స్లో చూద్దాం, ఇది లొకేషన్ రూట్ అది చూద్దాం. దాని తర్వాత మీకు నేను అక్కడ టెంపుల్ అంతా కూడా చూపిస్తాను. ఓకే, సో మనం మ్యాప్స్లో చూద్దాం ఫస్ట్. ఇప్పుడు మీకు మ్యాప్స్లో రూట్ చూపిస్తాను. నేను నల్లగండ్ల నుంచి స్టార్ట్ అయ్యాను. సో నల్లగండ్ల టు స్వర్ణగిరి మ్యాప్స్ పెడదాం. స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఉంటుంది కదా, సో అది సెలెక్ట్ చేసుకుంటే సో మీకు రూట్ చూపిస్తుంది. సో 101 కిలోమీటర్స్ చూపించింది నాకు. సో బట్ ఇది ఔటర్ రింగ్ రోడ్ నుంచి వెళ్ళడమే బెటర్. మీరు సిటీలోంచి కూడా వే ఉంది, కానీ ఇది ట్రాఫిక్ ఆబ్వియస్ తెలిసిందే కదా, చాలా టైం పడుతుంది. సో నేనైతే మనకి ఇక్కడ ఎగ్జిట్ 2 దగ్గర ఔటర్ రింగ్ రోడ్ తీసుకున్నాను. ఇక్కడ నుంచి పటాన్ చెరువు మీదుగా ఔటర్ రింగ్ రోడ్ అంతా క్రాస్ చేసి గట్కేసర్ ఎగ్జిట్ దగ్గర దిగాలి. గట్కేసర్ ఎగ్జిట్ నుంచి మీకు ఇది వరంగల్ హైవేది. వరంగల్ హైవేలో బీబీ నగర్ దాటిన తర్వాత భువనగిరి కంటే ముందే ఒక చోట యూటర్న్ తీసుకోవాలి. సో అక్కడ ఉంటుంది మీకు స్వర్ణగిరి టెంపుల్ అనేది. సో ఇది ఇక్కడ వరకు వస్తుంది. సో మీరు ఇదే మీకు చెప్పాను కదా, బస్ అయితే కనుక ఇక్కడ రిక్వెస్ట్ స్టాప్ ఉంటుంది, ఇక్కడ నుంచి మీ ఇదంతా వాక్ చేసి రావాలి. అదే మీకు ఓన్ వెహికల్లో వస్తే కనుక మీరు డైరెక్ట్ ఇక్కడ టెంపుల్ దాకా కూడా వచ్చేయచ్చు, ఇక్కడ పార్కింగ్లో పెట్టుకొని వెళ్ళచ్చు. సో అందుకనే ప్రైవేట్ వెహికల్ అయితే కనుక మీకు ఈజీ అని చెప్పింది. ఇక్కడ యూటర్న్ తీసుకోవాలని చెప్పాను కదా, యూటర్న్ తీసుకున్న తర్వాత మీకు లోపలికి ఎలా వెళ్ళాలో చెప్తా. సో యూటర్న్ తీసుకొని మీకు కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ మీకు స్వర్ణగిరి టెంపుల్ ఎంట్రన్స్ అని ఉంటుంది, ఎంట్రన్స్ వే అని. సో ఇక్కడ మీరు లెఫ్ట్ తీసుకొని వెళ్ళాలి లోపలికి. ఇక్కడ ఒక పెద్ద గేట్ ఉంటుంది, ఆ గేట్ లోపలికి వెళ్ళాలి. ఇది ఒక చిన్న కొండలాగా ఉంటుంది, ఆ కొండ దాటితే మీకు అటుపక్క టెంపుల్ ఉంటుంది. సో అలాగే ఇదే రోడ్లో మీరు అప్రాక్సిమేట్గా 1.5 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి. దాని తర్వాత మీకు టెంపుల్ ఎంట్రన్స్ వస్తుంది మళ్ళీ ఇంకోటి. సో అక్కడ దాకా మీరు ఇలాగ వెళ్ళాలి. సో దీనికి ఇది ఒకటే వే ఉంది, అందుకనే నేను ప్రైవేట్ వెహికల్ అయితే బెటర్ అని చెప్పింది, లేకపోతే ఇదంతా నడవాల్సి వస్తుంది. లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ మీకు పార్కింగ్ టికెట్ ఉంటుంది. సో పార్కింగ్ టికెట్ తీసుకున్నాక ఇటు మీరు స్ట్రైట్ వెళ్ళాలి. ఇక్కడ మీకు తిరుమలలో ఉన్నట్టే శ్రీవారి పాదాలు ఉంటాయి, దాని పక్కనే స్టెప్స్ వే కూడా ఉంటుంది, మెట్ల దారి. అది మీకు కనిపిస్తుంది కదా, అది మెట్ల దారి అనమాట. సో అలా నడుచుకుంటూ పైకి ఎక్కచ్చు స్టెప్స్. అక్కడ తిరుమల అనే స్టెప్స్ ఉండవు, కానీ కొంచెం స్టెప్స్ ఉన్నాయి.
సో అక్కడ నమూనాలా కట్టారు. ఇక్కడ నడవలేని వాళ్ళకి ఆ స్టెప్స్ రోడ్కి పక్కనే ప్లెయిన్ రోడ్ కూడా ఉంది. అక్కడ మనకి వీల్ చైర్స్లో తీసుకెళ్తారు, లేదా బ్యాటరీ కార్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. సో రెండిట్లోనూ వెళ్ళొచ్చు. మనకి నార్మల్గా వెహికల్, పర్సనల్ వెహికల్లో వస్తే ఇది పార్క్ చేయడానికి అయితే ఇటు స్ట్రైట్ వెళ్ళాలి. ఈ గుడికి చుట్టూతా పార్కింగ్ ఉన్నాయి. పార్కింగ్ విషయంలో మాత్రం చాలా బాగుంది. మీకు ఎన్ని కార్స్ వచ్చినా కూడా, ఈవెన్ బస్సెస్ కూడా వస్తున్నాయి యాక్చువల్గా ఇక్కడికి. సో పార్కింగ్ వైజ్ అయితే చాలా బాగుంది. సో మాకు ఇక్కడ ఈ సైడ్లో ఇచ్చారు పార్కింగ్. సో ఇలా స్ట్రైట్ వెళ్ళాక లాస్ట్లో పార్కింగ్ ఉంటుంది. పార్క్ చేసి అక్కడ మీకు స్టెప్స్లా కనబడుతున్నాయి కదా, ఆ స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళాలి. పైకి వెళ్ళాక మీకు దర్శనంకి లోపలికి వెళ్ళొచ్చు అనమాట. ఇది అన్నదాన సత్రం ఇది. సో దీని పక్కన మీకు రైట్ సైడ్లో వెంకటేశ్వర స్వామిది ఒక చిన్న విగ్రహం లాగా ఉంటుంది. సో ఇది చాలా బాగుంది. ఇది లైటింగ్స్లో అయితే చాలా బాగుంది నైట్ టైంలో. సో దీని పక్కన కనిపిస్తుంది కదా, అది మెయిన్ టెంపుల్ మీకు లోపల. సో దీనికి ఎంట్రన్స్ టికెట్స్ అయితే మనకి సేమ్ తిరుమలలో లాగా ఫ్రీ దర్శనం ఉంటుంది. 50 రూపీస్ టికెట్ ఒకటి ఉంది, తర్వాత 100 రూపీస్ కూడా ఉన్నది ఒకటి. అది కాకుండా ఇంకా మీరు త్వరగా వెళ్ళాలనుకుంటే డొనేషన్స్ ఎంట్రీ అనేది ఒకటి ఉంది. అదైతే కనుక 1000 రూపీస్. 1000 రూపీస్కి 4 మెంబర్స్ని అలో చేస్తున్నారు లోపలికి. దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత మీకు రైట్ సైడ్లో ఇక్కడ మండపం అనే ఒక ప్లేస్ ఉంటుంది. సో ఇది మీకు మండపం అనేది. దానికి ముందు మీకు ఫౌంటైన్, దీపాలు అవి కూడా ఉంటాయి. మాకు దర్శనంకి అయితే ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోయింది. అంటే మేము 1000 రూపీస్ దర్శనం దాంట్లోకి వెళ్ళాం కాబట్టి. మీకు అదే 50 రూపీస్ దర్శనం అయితే నాకు తెలిసి మ్యాక్సిమం ఒక 1 అవర్లో అయిపోతుంది, పెద్ద ఎక్కువ పట్టదు. అయితే మీకు ఈ డోనర్ దర్శనంలో అయితే కనుక 4 మెంబర్స్ని అలా చేస్తున్నారు చెప్పాను కదా 1000 రూపీస్కి. దీంట్లో మీకు ఒక లడ్డు ఇస్తారు. అది కాకుండా దేవుడిది పటం ఒకటి ఇస్తున్నారు. అండ్ మీ పేరు మీద గోత్రనామాలతోటి అర్చన కూడా చేస్తారు. అదే నార్మల్ వాటికైతే అవి లేవు, అదొక డిఫరెన్స్ ఉంది. సో ఇది మండపం. మండపం ఎదురుగుండా ఈ ఫౌంటైన్ లాగా ఒకటి పెట్టారు. ఇది ఒకటి చాలా బాగుంది. దాని తర్వాత ఇది దీపాలు పెట్టారు చూసారా. సో దీపాలకి ఏంటంటే మీకు పెట్టి దాని చుట్టూతో ఏదో సమ్ గ్లాస్ ఏదో పెట్టారు, గాలి ఉన్నా కూడా ఆరిపోకుండా. సో అదొకటి బాగుంది. మండపం అన్నాను కదా, దానికి పక్కన రైట్ సైడ్లో మీకు ఇలా అక్కడ ప్రసాదాలు అమ్ముతారు. సో ఇక్కడ లడ్డు, పులిహోర, వడ దొరుకుతాయి. మహాప్రసాదం ఒకటి. ఇక్కడ కాస్ట్ కూడా చూడొచ్చు కదా, 50, 20, 50, 200 ఉన్నాయి. ఇక్కడైతే మీకు అసలు రష్ అస్సలు లేదు, చాలా తక్కువ ఉంది. ఇది మీకు ఎగ్జాక్ట్గా అంటే మీకు ఫస్ట్లో చూపించాను కదా స్టెప్స్ వే ఉందని చెప్పి, ఆ స్టెప్స్ వేకి లెఫ్ట్లోనే ఉంటుంది అది ప్రసాదాలది. ఇప్పుడు మనం మండపం లోపల ఎలా ఉందో చూద్దాము. దీని లోపల ఏంటంటే ఒక వాటర్ బాడీ లాగా ఉంది. దాని లోపల విష్ణుమూర్తి విగ్రహం పెట్టారు. ఇది చాలా బాగుంటుంది. సో ఒకసారి చూద్దాం దాని లోపల ఎలా ఉందో. అది మండపం. సో నాకు అన్నిట్లోకి మండపం బాగా నచ్చింది, లైటింగ్స్లో చాలా బాగుంది. సో ఇదేమో మీకు స్టెప్స్ వే, ఫస్ట్లో చెప్పాను కదా. సో ఈ 2 స్టెప్స్ ఇదనమాట. సో ఇది కంప్లీట్ స్వర్ణగిరి టూర్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.